ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి దండం పెట్టి చెప్తున్నా, నీ జీవితానికి, నీ జీవితంలో ఉన్న కష్టాలకి ఆఖరి రోజు ఇప్పుడే వినమ్మా, నిర్లక్ష్యం చేయకు అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనకి ఎందుకు అలా దండం పెట్టి మరీ చెప్తున్నానని అంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీకు ఒక విషయం చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. నేను ఎంతో ప్రాధేయపడి మరీ ఈ ఒక్క విషయం నీకు చెబుతున్నాను. మనసు పెట్టి విను, నిర్లక్ష్యం చేయకు. నీ ఎన్నో రోజుల బాధకి ఒక ముగింపు అనేది వచ్చేసింది. అది నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. నీకు అది పూర్తిగా అర్థం కాలేదు, జరగలేదు కూడా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా ముగిసింది బాబా అని నన్ను అడుగుతున్నావు కదా. తల్లి, నీకైన జీవితం నీకు దక్కుతుంది. అందమైన జీవితం, ఆనందమైన పరిస్థితులు, నీకు అనుకూలమైన సందర్భాలు, పరిస్థితులు అంతా నీకు నచ్చిన విధంగా దొరకబోతుంది. నీ కష్టం కడతేరే సమయం వచ్చేసినట్టే. సాధారణ చిన్న విషయాలు కాదు తల్లి, ఎన్నో కష్టాలు. కొందరు నిన్ను చూసి అవమానించిన అవమానాలు అన్నిటినీ కూడా నువ్వు తట్టుకున్నావు. ఇతరులు చేసే హేళనలకు బాధపడ్డావు. నీ ఓపిక నిన్ను జయించింది. తల్లి, నేను చెప్పే మాటలు, సందేశాలు నీలో ఎక్కువ నమ్మకాన్ని పెంచాయి. నీ బాబా నీకు అండగా ఉన్నారని నమ్మావు కాబట్టే నీ ఓపిక జయించి నీకు అదృష్టకాలం, ఆనందకాలం రాబోతుంది. నేను చెప్పిన శ్రద్ధ, సబూరి అనే 2 వజ్రాలను నువ్వు అనుసరించావు కదా. నిన్ను చూసి ముచ్చటేస్తుందమ్మా. కాబట్టే నీ సంకల్పాలు అన్నిటినీ నేను విన్నాను, ఆచరిస్తున్నాను, నీకు అందిస్తున్నాను కూడా. కోరికలు, ప్రార్థనలు అన్నిటినీ అతి త్వరలో నెరవేర్చి పెడతాను. నువ్వు అనుకోని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు తప్పకుండా చేరుతుంది. నిన్ను ఒక విషయంలో గొప్పగా చెప్పాలి తల్లి. సమస్య వచ్చినప్పుడు తడబడిపోయి, తికమక పడిపోయి, ఆందోళన చెంది ఆపదలను తెచ్చుకోకుండా, తప్పటడుగులు వేయకుండా కొంచెం ఆలోచించి నిదానంగా ఆ సమస్యను నువ్వు తీర్చుకోవాలని ఆలోచిస్తావు. ఆ సమస్యకు తీర్పుని నువ్వు వెతుక్కొని పరిష్కరించుకుంటావు. ఏది జరిగినా, మంచైనా చెడైనా, ఏదైనా సరే నీ మంచికే బాబా చెప్పారని ఆచరిస్తావు. ఏదైనా నా మంచికే కదా నా బాబా అందించారని నమ్ముతావు. నీ భారం మొత్తం నా మీద పెట్టావు. అది నాకు ఎంతో సంతోషకరమైన విషయం తల్లి. కాబట్టే నువ్వు నాకు ప్రియమైన బిడ్డవయ్యావు. నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నీకు కావలసింది ఈ సాయి అందిస్తాడు అనే నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను తప్పక ఉంటాను. ఇంకొక మాట చెప్పాలి, నీకు జాగ్రత్తగా వినమ్మా. ఎప్పుడూ కూడా అసూయ, కోపం అనే రెండిటిని దూరంగా విసిరిపడేసే. వాటికి నువ్వు దూరంగా ఉండు. నువ్వు దూరంగా ఉంటే నీకు ఆనందం చేరువవుతుంది. ఇతరులు నిన్ను చూసి అసూయపడేలా నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి, బాగుపడాలని ఆలోచిస్తావు కదా. నీ వంతు సాయం చేస్తావు కదా. ఇది నీ సాయికి ఎంతగానో నచ్చిన ఒక విషయం. అలాగే కోపం అనే ఒక చీకటిని నీ దగ్గరకు చేరనివ్వకు. కోపం వల్ల నీకు అందరూ దూరం అవుతారు. ఆ కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నీ కోపమే నీకు శత్రువు అవుతుంది. కాబట్టి కోపాన్ని అదుపు చేసుకో. కోపాన్ని ఎవరైతే అదుపులో చేసుకుంటారో వారే నిజమైన మనిషి. కోపం వచ్చే సమయంలో ఒక 9 సార్లు ఈ సాయినామాన్ని చెప్పుకో. కోపం అదుపులోకి వస్తుంది. ఇక నా నామాన్ని పదే పదే చెప్పిస్తున్నా నా బిడ్డకు అదృష్టం ఇవ్వకుండా ఉంటానా? నువ్వు ఎప్పుడైతే నన్ను కోరుకుంటావో, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఆశపడిందో తీరపోతుంది. అంతేకాకుండా నీకు తోడుగా కూడా నీ బాబా ఉంటారు. నీ కష్టాలన్నీ కూడా మరిపించేలా నీకు ఆశ్చర్యాన్ని, అదృష్టాన్ని, అద్భుతాలను కల్పిస్తాను. నీ కళ నెరవేర్చి నీకు ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నన్ను పిలిచిన ప్రతి చోట నేను షిరిడీలాగే భావిస్తాను. నీకు అది షిరిడీనే. నేను ఉన్నానని నమ్మి ప్రతి ఒక్క స్థలం కూడా నాకు అది ద్వారకామయే.
నువ్వు నన్ను నమ్మావు అంటే నువ్వు ఉన్న స్థలంలోనే నీకు ద్వారకామేగా నేను ఏర్పరుస్తాను. ఇక ఎలాంటి సందేహము వదిలేసి నిశ్చింతగా ఉండు. నీ సాయి నీతోనే ఉన్నానని నమ్ము. నీ కోరిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నీ కోరిక తీరుతుంది. కొన్ని విషయాలను సరిచేసుకో. నీకు కావలసింది పూర్తిగా అర్థం చేసుకో. వాటి కోసం కష్టపడు. నీ చేతిలో నీ యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. అందుకే కొన్ని విషయాలు ఆలస్యమైన అమృతంలా నీకు అందుతాయి అనేది. కానీ ఆ ఆలస్యంలో నువ్వు ఎంత ఓపికగా ఉన్నావు, ఎంత నిదానంగా ఉన్నావు అనేదే ముఖ్యం. నీ యొక్క కోరికలు తీరడమే కాకుండా నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందం మాత్రం శాశ్వతం అవుతుంది అని గుర్తుంచుకో. నామాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. నీ కష్టం తెలియకుండానే బయటపడిపోతుంది. అతి త్వరలో నీకు కావలసింది ఇచ్చి నిన్ను అందరూ శభాష్ అనేలా చేస్తాను. కాస్త ఓపికతో ఉండు తల్లి. నువ్వు కోరింది ఒక్కొక్కటిగా తీరుస్తాను. నా బాబా ఏది కూడా నా మీద ప్రేమతో చేస్తాడో అని నీకు తెలుసు కదా. నువ్వు బాగుండాలి. నువ్వు వెతికే బంధం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు అసలు ఊహించని విధంగా వచ్చి నిన్ను చేరుతుంది. అది ఏ బంధమైనా సరే ఎప్పుడూ కూడా నిన్ను వదిలి వెళ్ళదు. నీకు సంతోషాన్ని ఇచ్చి నీ చేయి పట్టుకునే ఉంటుంది. నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరగబోతున్నాయి. నీ బంధంగా ఎవరు వచ్చినా కూడా అది సాయే నీకు పంపించాడని గుర్తుంచుకో. నీ జీవితంలో సంతోషమైన విషయాలు జరిపిస్తాను. అంతా మంచిగా ఉంటుంది. ఓపిక, నమ్మకం ఎప్పుడూ వదులుకోవద్దు. ఆనందం నీకు స్థిరమవుతుంది అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.